హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 61వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము మహావేశ్యను గూర్చిన మర్మము, మిస్టరీ ఆఫ్ హార్లెట్ ఉమెన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా ఘనమైన యెహోవా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. మేము జీవించడానికి కావలసిన సమస్తమైన ఆశీర్వాదంలోనే మీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహించారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని బోధించడానికి నేను సిద్ధంగా ఉండగా మీ పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడినప్పుడు మీ వర్తమానమును స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యే విధంగా బోధించగలుగుతాం. మానవ స్వభావాన్ని మీరు అధిగమించి మా ప్రభా దైవ స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించండి. సమస్తము మీ యొక్క మహిమ కొరకు ఘనత కొరకు వాక్యాన్ని బోధించినట్లుగా మమ్మలను మీరు బలమైన సాధనంగా మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన 17వ అధ్యాయము 1-2 వాక్యాలతో మనం బైబిల్ స్టడీని మనం ప్రారంభిద్దాం. ప్రకటన 17వ అధ్యాయము 1-2 వాక్యములు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. ఈ 2 వాక్యాల్లో మనం గుర్తించవలసిన సంగతులు ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. దీనిలో ప్రాముఖ్యంగా దేవుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే, విస్తారమైన జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. దేవుడు మహావేశ్యకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు ఏమిటో నేను నీకు చూపిస్తానని యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మహావేశ్య ఎవరు? మహావేశ్య రోమన్ క్యాథలిక్ పాపసీ అని మనకి అందరికీ తెలుసు. ఈ మహావేశ్య ఎక్కడ తను కూర్చుంది? విస్తార జలముల మీద కూర్చుంది. ఈ మహావేశ్య కూర్చున్న విస్తార జలములు దేనికి సూచనగా ఉంది? ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఈ మహావేశ్య కూర్చున్న ఈ జలములు జనములకు సూచన. ఈ లోకంలో ఉన్న ఈ ప్రజలందరి మీద కూర్చుంది. అంటే మళ్ళీ మనం 1-2 వాక్యాలు చదువుదాం. ప్రకటన 17:1-2 వాక్యాలు. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. 2వ వాక్యంలో చెప్పాడు, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. ఈ లోకంలో ఉన్న భూరాజులందరూ, ఈ లోకంలో ఉన్న భూప్రజలందరూ కూడా ఆమెతో వ్యభిచారం చేస్తున్నారు. ఆమె వ్యభిచారంలో వీరు మత్తులైరి. అనగా ఈ భూలోకంలో ఉన్న రాజులు, అనగా ఈ దేశాలన్నీ కూడా, ఈ ప్రజలందరూ కూడా ఈ మహావేశ్యకు మాటకు లోబడుతున్నారు. మహావేశ్య చెప్పినట్లుగా వారు చేస్తున్నారు. దేవుని మాటకు వ్యతిరేకంగా ఈ మహావేశ్య లోకంలో ఉన్న రాజులను మనుషులను నడిపిస్తూ ఉంటే దానికి వీళ్ళందరూ కూడా లోబడుతున్నారు. దేవునికి కాకుండా వేరే వారికి మనం లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు దానిని వ్యభిచార మద్యము అని చెప్తాడు.
పరిశుద్ధ గ్రంథంలో. కనుక ఈ మహావేశ్య రోమన్ క్యాథలిక్ పాపసీ ఇది లోకమంతటిని కూడా మరొకసారి ఇది పరిపాలన చేయబోతుంది. దీనిలో తీర్పు నీకు కనుపరిచెదను. ఈ పాపసీకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పు ఏమిటో మొదటి వాక్యంలో చెప్పాడు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదూతలు. ఎవరు వీళ్ళు? 7 పాత్రలు ఏమిటి? ఈ భూమి మీద కడవరి 7 తెగుళ్ళు రావాలి. కనుక ఈ కడవరి 7 తెగుళ్ళు వీళ్ళు 7 పాత్రలో పట్టుకొని ఉన్నారు 7 దూతలు. ఈ 7 దూతల్లో నుండి ఒక దూత వచ్చి చెప్తున్నాడు ఈ మాట. చాలా ప్రాముఖ్యం ఇది. ఈ భూమి మీదకి కడవరి 7 తెగుళ్ళు రావాలి. అవి కుమ్మరించబడాలి. ఆ కుమ్మరించబడటానికి 7 దేవదూతలు 7 పాత్రలను పట్టుకొని ఉన్నారు. ఈ 7 దూతలు 7 పాత్రలు పట్టుకున్న వారిలో ఒకడు వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన ఏమైతే ఇప్పుడు బయలుపరుస్తున్నాడో దానిని ఎవరైతే అంగీకరిస్తారో 7 తెగుళ్ళు తప్పించుకుంటారో, ఎవరైతే దాన్ని తృణీకరిస్తారో 7 తెగుళ్ళు వాళ్ళ మీదకి వస్తాయి. సో అందుచేతనే దేవుడు 16వ అధ్యాయము 17వ అధ్యాయం రెండింటిని టై చేస్తున్నారు. రెండు వేరు చేయట్లేదు. సో మన 16వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము? 7 తెగుళ్ళు చూస్తాం. సో కనుక 7 తెగుళ్ళు పాత్రలో పట్టుకున్న ఒక దేవదూత వచ్చి సో యోహానుకు ఈ మాటలు చెప్తున్నాడు. సో కనుక ఆయన చెప్పేది ఏమిటంటే మహావేశ్యకు నేను తీర్పు తీర్చబోతున్నాను. ఆ తీర్పు నేను నీకు తెలియచేస్తాను. ఎందుకు ఈ వేశ్యకు తీర్పు తీరుస్తున్నాడంటే భూరాజులందరినీ, ఈ భూనివాసులందరినీ కూడా తనతో పాటు వ్యభిచార మద్యం త్రాగించి వీళ్ళందరినీ కూడా మోసము చేస్తుంది. అందుచేత దీనికి దేవుడు శిక్ష చేయబోతున్నాడు. ఆ తీర్పును నేను కనపరుస్తానని ఈ దేవదూత చెప్తున్నాడు. 17వ అధ్యాయం 5-6 వాక్యాలు. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహేమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. దీనికి పేర్లు పెడుతున్నాడు. ఈ మహావేశ్యకు ఏమని చెప్పాడు? మర్మము అని చెప్పాడు. తర్వాత ఆ మర్మం ఏమిటి? మహాబబులోను అని చెప్పాడు. సో చాలా పేర్లు ఉన్నాయి ఈ మహావేశ్యకు, పాపసీకి. 6వ వాక్యం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఎండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. యోహాను ఈ మహావేశ్యాన్ని చూసి ఆయన బహుగా ఆశ్చర్యపడుతున్నాడు. ఈ మహావేశ్యకు ఏమని పెట్టాడు పేరు? మర్మము. సో కనుక ఇప్పుడు దేవుడు మర్మమును తెలియచేస్తాడు. ఆ మహావేశ్యను గుర్చిన మర్మము దేవుడు తెలియచేస్తాడు. ఆ వేశ్యకు చేయబోయే శిక్షను, తరువాత ఆ వేశ్య యొక్క ఆ మర్మము ఏమిటో తెలియచేస్తున్నాడు. సో కనుక రోమన్ క్యాథలిక్ పాపసీని మర్మము అని 17వ అధ్యాయం పిలుస్తున్నాడు. అంతకు ముందే పిలుస్తున్నాడు. పౌలు కాలంలోనే దీనిని మర్మము అని పిలుస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. సో కనుక ఇక్కడ మర్మము అనే పేరు మరలా ఇక్కడ దీనికి పెట్టాడు. సో కనుక పాపసీని మర్మం అని పిలుస్తున్నాడు. 17వ అధ్యాయం 7వ వాక్యము. ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి. సో కనుక యోహానుతో అంటున్నాడు. సో ఇది చూపించినప్పుడు నువ్వేళ ఆశ్చర్యపడుతున్నావు. ఆ దూత నాతో ఇట్లానని నువ్వేళ ఆశ్చర్యపడితివి. ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూరముఖమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపెదను. ఇక్కడ ఇద్దరు గురించి మర్మాన్ని తెలుపుతున్నాడు. ఎవరెవరు వాళ్ళు? ఒకటి మహావేశ్య, రెండోది 7 తలలు 10 కొమ్ములు కలిగి ఈ మహావేశ్యను మోస్తుంది అది. సో కనుక మోస్తున్న ఆ మృగమును గూర్చి కూడా నేను నీకు మర్మాన్ని తెలియచేస్తాను. దీనిలో మనం చూస్తాము మహావేశ్య సంఘము 7 తలలు 10 కొమ్ములు కలిగిన మృగము, అది ప్రభుత్వము, స్టేట్, చర్చ్ అండ్ స్టేట్. ఇప్పుడు ఈ 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉన్న ఈ మృగమును మీద ఎవరు కూర్చున్నారో? స్త్రీ కూర్చుంది, మహావేశ్య కూర్చుంది. ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేస్తారు? ఈ స్త్రీ ఆ మృగం పైన కూర్చుంది కనుక ఈ స్త్రీ ఆ మృగాన్ని
అదుపు చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అనగా ఈ స్త్రీ మహావేశ్య ప్యాప్స్ ఏం చేస్తుందంటే లోకమంతటిని కూడా అది పరిపాలించబోతుంది. దీనిని యోహానుకు దేవుడు చూపిస్తున్నాడు. ఏమన్నాడు? నేను నీకు తెలిపేదను. యోహానుకు అంటే ఇప్పుడు ఎవరికి తెలుపుతున్నాడు దాన్ని? యోహాను ఎవరికి సూచనగా ఉన్నాడు? యోహాను దీనిలో మనం చూస్తే ఒక ప్రవక్త ప్రవచనంలో భాగమైనప్పుడు ఆ ప్రవక్త ఎవరికి సూచనగా ఉంటాడు? అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజలకు సూచనగా ఉంటాడు. కనుక ఇప్పుడు యోహాను ఈ ప్రవచనంలో భాగమై ఉన్నాడు కనుక ఈ యోహాను అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజలకు ఆయన సూచనగా ఉన్నారు. అనగా దేవుని ప్రజలు అడ్వెంటిస్ట్ వారు. ఇంకా మనం ముందుకు వెళ్ళి చెప్పాలంటే 144,000 మంది. సో కనుక నేను నీకు తెలిపేదను అని చెప్పినప్పుడు మీరు అడ్వెంటిస్ట్ వారు అయినా అనొచ్చు, లేకపోతే 144,000 మంది అయినా మీరు అనొచ్చు. సో కనుక దేవుడు ఈ తెలుపుతున్నాడు ఇప్పుడు. సో కనుక వీటిని మనం తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోకపోతే ఏం జరుగుద్ది? దీన్ని అర్థం చేసుకోకపోతే ఏం జరుగుద్ది? 7 తెగుళ్ళు ఒకవేళ బ్రతుకుంటే మనం యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ 7 తెగుళ్ళు మనకి వస్తాయి. సో అందుకని 7 పాతలు పట్టుకున్న వారిలో ఒక దూత వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు. అనగా ఈ మర్మము, ఈ స్త్రీ గురించిన మర్మము దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తాడు. కొలస్సీయులకు 1:27 వాక్యం. మర్మములను దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తాడు. అందరికీ తెలియచేయడండి, వాటిని ఆయన ప్రజలకు మాత్రమే తెలియచేస్తాడు. కొలస్సీయులకు 1:27 వాక్యం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణీయ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలన్నింటినీ కూడా దేవుడు ఎవరికి బయలుపరచడం మొట్టమొదటిగా? విలియం మిల్లర్. దేవుడు ఆయన ప్రజలకు వీటిని ఆయన బయలుపరుస్తాడు. కనుక ఇప్పుడు ఈ మర్మము దేవుడు ఆయన ప్రజలకు బయలుపరుస్తున్నాడు. ఈ మర్మము దేవుని ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వారికి తెలియకుండానే వారు ఎవరి పక్షాన ఉంటారంటే రోమన్ క్యాథలిక్ ప్యాప్సీ పక్షాన ఉంటారు. వారు వేరే సంఘాల్లో ఉండొచ్చు, కానీ పరోక్షంగా వారు ప్యాప్సీ పక్షాన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వారు 7 తెగులు పొందవలసి వస్తుంది. ప్రకటన 18:4 వాక్యం. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగూ చెప్పగా వింటేని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచిరండి. సో కనుక ఇప్పుడు దాని మహాబబులోనికి ఆ మహావేశకు తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పు ఏమిటంటే 7 తెగుళ్ళు ఈ యొక్క మహావేశ పొందుతుంది. కనుక ఎవరైతే దాంతో ఉన్నారో వారందరూ కూడా దానిని విడిచి మీరు రావాలని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మర్మము ఏమిటి? మహావేశను గురించిన మర్మము దేవుడు ఆయన ప్రజలకు బయలుపరుస్తానని చెప్పాడు. ఆ పరచబడే ఆ మర్మము ఏమిటి? ఆ మర్మము ఏమిటో మనం తెలుసుకోవాలనంటే ప్రకటన 13:3 వాక్యానికి వెళ్ళాలి. ఈ మర్మం తెలుసుకోకపోతే మనకి తెలియకుండానే మన అపవాది పక్షాన ఉంటాము. కనుక ఆ మహావేశని గురించిన మర్మము దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తాడు. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. 17 అధ్యాయంలో మనం చూసామా ఆశ్చర్యపడటం. మరలా ఇప్పుడు ఆ మృగమునకు ఆ తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలింది. ఆ చావు దెబ్బ మానిపోయింది. ఆ చావు దెబ్బ మానిపోయిన తర్వాత భూ ప్రజలందరూ కూడా ఆ మృగం వెంట వెళుచు వారు ఆశ్చర్యపడుతున్నారు. దీనికి ఎప్పుడు చావు దెబ్బ తగిలింది? 1798 సంవత్సరంలో ప్యాపసీకి చావు దెబ్బ తగిలింది. చావు దెబ్బ తగిలిన తరువాత ఏం జరుగుతుంది? ఆ చావు దెబ్బ మానిపోతుంది. అంటే మర్మము ఏమిటనంటే ఈ ప్యాపసీకి చావు దెబ్బ తగిలింది, ఆ చావు దెబ్బ మానిపోతుంది. ఆ చావు దెబ్బ ఎలా మానిపోతుందో తెలియచేయటమే మర్మము. అర్థమైందా?
చావు దెబ్బ తగిలింది, ఆ చావు దెబ్బ మానిపోతుంది. ఆ చావు దెబ్బ మానిపోయిన తర్వాత మరలా ఇది లోకానంతటా కూడా పరిపాలన చేస్తుంది. అందుచేత ఆ చావు దెబ్బ ఏ విధంగా మారుతుంది, అంచెలంచెలుగా ఎలా మారుతుందో దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క చావు దెబ్బ మానిపోవటము ఆయన 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 ప్రజలకు తెలియచేస్తాడు కనుక మరి ఎక్కడ తెలియచేస్తాడు? ఇది ఎక్కడుంది మనకి? ఇది దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం నుండి 45 వాక్యాలు. ఈ మహావేశ్యను గురించిన మర్మాన్ని దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తున్నాడు. అడ్వెంటిజంలో 11వ అధ్యాయము 40వ వాక్యం 45వ వాక్యం వరకు ఉన్న వచనాల మీద అవగాహన చాలా కొద్ది మందికి మాత్రమే ఉంది. 40వ వాక్యంలో 1798వ సంవత్సరంలో ప్యాప్సికి చావు దెబ్బ తగులుతుంది. అదే వాక్యం చివరి భాగానికి వచ్చేసరికి 1989వ సంవత్సరంలో ఈ చావు దెబ్బ మానటము ప్రారంభము అవుతుంది. సోవియట్ యూనియన్ని గెలుస్తుంది. తర్వాత 41వ వాక్యము మనం వచ్చినప్పటికీ అక్కడ చావు దెబ్బ మరింత మారటం మనం చూస్తాము. ఎందుకనగా అమెరికాని జయిస్తుంది. తర్వాత 42, 43వ వాక్యాలకు వచ్చినప్పటికీ అది లోకాన్ని అంతటిని కూడా జయిస్తుంది. కనుక ఈ చావు దెబ్బ ఏ విధంగా మానిపోతుందో దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తున్నాడు. అదే వేశ్యను గూర్చిన మర్మము. 3-fold యూనియన్. ప్రకటన 16వ అధ్యాయం 13వ వాక్యంలో మనము అక్కడ చూస్తాము, మృగము, ఘటసర్పము, అబద్ధ ప్రవక్త. ఈ మూడు కలయిక, ఈ మూడు కలవటము మర్మము. ఈ మూడు ఏ విధంగా కలుస్తున్నాయి, ఈ మూడు ఎప్పుడు కలుస్తాయి అనే వాటిని దేవుడు తెలియచేస్తాడు. ప్యాపసీ అమెరికాను, తర్వాత ఐక్యరాజ్య సమితిని, ఈ రెండింటిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఈ రెండింటిని స్వాధీనం చేసుకున్న తర్వాత దాని చావు దెబ్బ పూర్తిగా మానిపోతుంది. మనం ఏలియా కాలంలో మనం చూస్తే యెజబెలు, ఆహాబు, బయలు ప్రవర్తలు అక్కడ 3-fold యూనియన్ చేస్తాం. యెజబెలు సంగమునకు సూచన, ఆహాబు రాజ్యమునకు సూచన, ఆ స్టేట్. తర్వాత బయలు ప్రవక్తలు అబద్ధ ప్రవక్తకు సూచన ఏలియా కాలంలో. తర్వాత యోహాను కాలానికి వచ్చేసరికి మనము దీనిలో మనం చూస్తాము, హెరోదియా అది యెజబెలుకు సూచనగా ఉంది. హేరోదు ఆ స్టేట్ రాజ్యమునకు సూచనగా ఉన్నాడు. సొలోమి అబద్ధ ప్రవక్తకు సూచనగా ఉంది. వీళ్ళ ముగ్గురు కలిశారు. వాళ్ళ ముగ్గురు కలిసి యోహాన్ని చంపారు. అదేవిధంగా యెజబెలు, ఆహాబు, బయలు ప్రవక్తలు కూడా ఏలియాను చంపడానికి వారు ప్రయత్నము చేస్తారు. ఇప్పుడు ఆఖరి కాలంలో ఆ మృగము, ఘటసర్పము, అబద్ధ ప్రవక్త వీళ్ళ ముగ్గురు ఒకటవుతారు. ఎవరి మీద యుద్ధం చేయడానికి? 144,000 మంది యుద్ధము చేయడానికి. దీనిలో మనం ఏం చూస్తున్నామంటే ఆ మహావేశ్యను గురించిన మర్మం ఏమిటంటే దాని చావు దెబ్బ ఏ విధంగా మానుతుందో తెలియచేస్తున్నాడు. ఈ ప్రకటన 17వ అధ్యాయంలో ఈ చావు దెబ్బ ఏ విధంగా మానుతుందో మనకి తెలియచేస్తున్నాడు. ప్రకటన 17వ అధ్యాయము 12, 13 వాక్యాలు. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు కానీ ఈ యొక్క గడియ క్రూర మృగంతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. దీనిలో 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు ఎవరో మనము చూసాము. యెజబెలు కాలంలో ఆహాబు 10 గోత్రములను పరిపాలన చేస్తున్నాడు, 10 కింగ్డమ్స్. ఈ 10 మంది రాజులు ఇప్పుడు మన కాలంలో మన ఐక్యరాజ్య సమితి అని మనము నేర్చుకున్నాము. ఈ ఐక్యరాజ్య సమితికి గూర్చి దానియేలు 11వ అధ్యాయం 42వ వాక్యంలో ఏమని పిలుస్తున్నాడు? దాన్ని ఐగుప్తు అని పిలుస్తున్నాడు. ఇది ప్రపంచం అంతటికి కూడా ఇది సూచనగా ఉంది. సో కనుక ప్రపంచం అంతా కూడా ఈ ప్యాపసీకి వారి యొక్క అధికారాన్ని వాళ్ళు ఇస్తారు. ఈ ప్రకటన 17వ అధ్యాయంలో 10 రాజులు గురించి సరైన అవగాహన చాలామందికి లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ 10 మంది రాజులు ఎవరంటే యూరోపియన్ కామన్ మార్కెట్. సో యూరోపియన్ కామన్ మార్కెట్లో 10 రాజ్యాలు లేవు, చాలా ఉన్నాయి. సో కనుక కొంతమంది తెలియని వాళ్ళు ఈ విధంగా ఇది యూరోపియన్ కామన్ మార్కెట్ అని అనుకున్నారు. అది కాదు, ఇది 10 మంది రాజులు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. ప్రకటన 17:17
దేవుడి మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారే తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను. సో కనుక ఈ 10 రాజ్యాలు అనగా యునైటెడ్ నేషన్స్ అనగా లోకమంతా కూడా వారి యొక్క అధికారాన్ని వారు ప్యాప్సీకి వారు అప్పగిస్తారు. దీనిలో మనం గ్రహించవలసింది మహావేషను గుర్చిన ఆ మర్మము, ఆ చావు దెబ్బ ఏ విధంగా మారిపోతుందో తెలియచేస్తున్నాడు. దీనిలో ప్రధానమైన భాగం ఏమిటంటే చావు దెబ్బ మానిపోవటంలో ప్రధానమైన అంశము దేవుని ప్రజలు గుర్తించవలసింది ఏమిటనగా సంఘము ప్రభుత్వము రెండు ఒకటి అవటం. ఆ వేషను గుర్చిన మర్మం ఏమిటంటే సంఘము రాజ్యము, స్టేట్, చర్చ్ అండ్ స్టేట్, ఆ రెండు వేరువేరుగా ఉండాలి. ఆ రెండు కలుసుకోవటం, ఆ రెండు ఒకటవటము మర్మం. ఇది మనుషులకు తెలియదు. మర్మము అంటే అది రహస్యము. రహస్యం కంటే ఇంక ఇది బలమైన మాట. కనుక ఈ మర్మం గురించి దేవుని ప్రజలకు అవగాహన లేదు. సంఘము తర్వాత ప్రభుత్వం రెండు ఒకటవటం అనేది అది చాలా తీవ్రమైన దోషం దేవుని యొక్క దృష్టిలో. కనుక ఈ విధంగా ఈ సంఘము ప్రభుత్వము ఈ రెండు కలవటాన్ని నేను మీకు తెలియచేస్తాను. కాంబినేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ ది హార్లెట్ ఉమెన్. దీని గురించి సంఘము ప్రభుత్వము ఈ రెండు వేరువేరుగా పనిచేయాలి. ఈ రెండు కలవకూడదు. కానీ ఈ రెండు కలిస్తే ఏం ఉత్పన్నం అవుతుందో దేవునికి తెలుసు. అందుచేత ఈ రెండింటిని వేరుగా ఉంచాలని దేవుడు నిర్ణయించాడు. దీని గురించి ఈ సంఘము ప్రభుత్వం రెండు వేరువేరుగా ఉండాలని మొట్టమొదటిగా దేవుడు మనకి ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు? ఈ ప్రవచన పుస్తకాల్లో నుండి. దానియేలు 2వ అధ్యాయము 42వ వాక్యము. ఒక ప్రతిమను చూస్తాడు దర్శనం కలలో నెబుకద్నెజరు. ఆ యొక్క ప్రతిమ పాదములు కొంత మట్టుకు ఇనుముతోనూ కొంత మట్టుకు మట్టితో చేయబడి ఉన్నవి. ఆ వాక్యం చదుదాము. దానియేలు 2వ అధ్యాయము 42వ వాక్యము. పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను, ఇనుపవి అంటే దట్ ఈస్ స్టేట్, ప్రభుత్వము. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ప్రపంచ చరిత్రను దేవుడు దానియేలుకు కాలంలో బయలుపరచడం ప్రారంభించాడు. కనుక ఆ 10 వేళ్ళు కొంత మట్టుకు ఇనుము కొంత మట్టుకు మట్టి, ఈ రెండు కలిసి ఉన్నాయి. ఈ రెండు కలిసి ఉండకూడదు. అవి రెండు వేరువేరుగానే అవి పనిచేయాలి. ఈ రెండింటిని కలవటాన్ని ఏమని చెప్తాడు ప్రకటన గ్రంథంలో? మృగమునకు ప్రతిమ, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. అనగా మృగమునకు ప్రతిమ అని అంటే సంఘము ప్రభుత్వము కలిస్తే దానిని మృగమునకు ప్రతిమ అని చెప్తారు. కనుక దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు ఈ ప్రభుత్వము ఈ సంఘము రెండు వేరువేరుగా ఉండాలి. కనుక ఈ రెండు ఒకటే అయినా ఇక్కడ మనం చూపిస్తున్నాడు. అవి వేరుగా ఉండాలి కానీ ఒకటే అని. ఇది లోకం యొక్క చివరిలో ఇది మరొకసారి ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జరగటము దేవుని ప్రజలు తెలుసుకోవాలి. సంఘము ప్రభుత్వం ఒకటవటం అనేది ఇది గొప్ప వర్తమానం. ఈ వర్తమానమును దేవుని ప్రజలు తెలుసుకోవాలి. ఈ వర్తమానం మనుషులు తెలుసుకోకపోతే వాళ్ళు అపవాది వైపు వారికి తెలియకుండానే వారు నిలబడతారు. ప్రకటన 13వ అధ్యాయం 14వ వాక్యము. ప్రకటన 13:14. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. కనుక క్రూర మృగమునకు ప్రతిమని చేయవలనని. ఎవరు చేస్తారు ప్రతిమ? క్రూర మృగానికి ప్యాప్సీకి ప్రతిమను ఎవరు చేస్తున్నారు? రోమన్ క్యాథలిక్ సంఘానికి ప్రతిమ ఎవరు చేస్తున్నారు? అమెరికా చేస్తుంది. సో అనగా ఇప్పుడు ఈ సంఘము ప్రభుత్వం రెండు కలవటంలో ప్రధానమైన పాత్ర మొదట్లో ఎవరు పోషిస్తారో అమెరికా దేశము పోషిస్తుంది. సో కనుక క్రూర మృగమునకు ప్రతిమను చేస్తున్నారు. అనగా సంఘము తర్వాత ప్రభుత్వము రెండు ఒకటి అవుతాయి. సో మర్మము అనగా చావు దెబ్బ మానిపోవటం ఎలా మానిపోతుందో తెలియచేస్తున్నాడు. ప్రభుత్వము సంఘము ఏ విధంగా ఒకటవుతుందో తెలియచేస్తున్నాడు. ఇంకొక మాట అంటే సంఘము రాజ్యం అయిపోతుంది. ప్యాపసీ దానికి సివిల్ అధికారం లేకపోతే అది కేవలం ఒక సంఘం మాత్రమే. అది మనుషులను శిక్షించలేదు, లేకపోతే ఇటువంటి శాసనాలు చట్టాలు అది చేయలేదు. ఎప్పుడైతే ఈ ప్యాపసీతో ఈ యొక్క రాజ్యము స్టేట్ కలుస్తుందో అప్పుడు దీనికి చాలా బలం వస్తుంది.
సో అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ మర్మం ఏమిటంటే స్త్రీ మృగంగా మారిపోవటం. అంటే ఒక మత వ్యవస్థ అది ఒక రాజ్యంగా మారిపోవటం. ప్యాపసీ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏ విధంగా అది ఒక రాజ్యంగా మత వ్యవస్థగా ఉండవలసింది అది ఏ విధంగా మృగంగా మారిపోతుందో తెలియచేయటమే వేశ్యను గూర్చిన మర్మము. ఈ విధంగా ఈ స్త్రీ ఈ సంఘము మృగం అవుతుంది. ఈ యొక్క సంఘమునకు సివిల్ పవర్ లేకపోతే దీన్ని ప్యాపసీ అని పిలవరు. దీన్ని ప్యాపసీ అని ఎప్పుడు పిలుస్తారంటే దీనికి సివిల్ అథారిటీ ఉన్నప్పుడే దీన్ని ప్యాపసీ అని దీనిని పిలుస్తారు. ఈ విధంగా సంఘము ప్రభుత్వము ఆ రెండు ఒకటవటం అనేది సేక్రెడ్ వర్క్. ఆ పని దేవుని ప్రజలు చేయాలి. ఇది పవిత్రమైన పని. దేవుని ప్రజలు వారి ప్రజలకు బోధించవలసింది ఏమిటంటే ఏ విధంగా ఈ సంఘము ప్రభుత్వం కలుస్తున్నాయన్న దాని గురించి వారు తెలియచేయాలి. ఈ విధంగా ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందనంటే చాలా ఈవిల్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత దేవుని యొక్క సహనము ముగిస్తుంది. ఎప్పుడైతే సంఘము ప్రభుత్వం ఒకటైతాయో అప్పుడు దేవుని యొక్క కృప ముగుస్తుంది, దేవుని యొక్క సహనము అక్కడ ముగిస్తుంది. అందుచేత ఈ రెండు ఇప్పుడు కలవటానికి దగ్గర అవుతున్నాయి. అవన్నీ దానికి సంబంధించినవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక అవి మనము గ్రహించాలి. ఆ వర్తమానాన్ని మన దేవుని ప్రజలకు దేవుడు బయలుపరుస్తాడు. వారు అర్థం చేసుకుని అది దేవుని సంఘమునకు బోధించాలి. SDA బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 4 పేజ్ 1168 to 1169. We have come to a time when God's sacred work is represented by the feet of the image in which the iron was mixed with the miry clay. We have come to a time when God's sacred work, దేవుడు ఒక పరిశుద్ధమైన పని, పవిత్రమైన పని ఏమిటంటే ఈ పాదములో ఇనుము మట్టి కలవటము, సంఘము ప్రభుత్వం కలవటము సేక్రెడ్ వర్క్. సో దీని గురించి దేవుని ప్రజలకు మనము బోధించాలి. తర్వాత ద మింగ్లింగ్ ఆఫ్ చర్చ్ క్రాఫ్ట్ అండ్ స్టేట్ క్రాఫ్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఐరన్ అండ్ ద క్లే. సో కనుక ఇనుము ఈ మట్టి ఎవరెవరికి సూచనగా ఉన్నారు? సంఘము ప్రభుత్వమునకు సూచనగా ఉన్నారు. దిస్ యూనియన్ ఈజ్ వీక్నింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద చర్చెస్. This investing the church with the power of the state will bring evil results. ఎప్పుడైతే రెండు కలుస్తాయో ఏమవుతుంది? చాలా చెడు ఫలితాలు వస్తాయి. Men have almost passed the point of God's forbearance. సో కనుక ఈ రెండు కలిసినాయి అని అంటే దానివలన చెడు ఫలితాలు వస్తాయి. దేవుని యొక్క సహనము, ఆయన యొక్క కృప కూడా ముగుస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు సంఘము ప్యాపసీ అది ఒంటరిగా ఉంటే అది ఏమీ చేయలేదు, మనుషుల్ని శిక్షించలేదు, లేకపోతే ఎటువంటి చట్టాలు శాసనాలు చేయలేదు, అది దానికి ఉన్న పవర్ను ఉపయోగించుకోలేదు. ఎప్పుడైతే దీంతో ప్రభుత్వం కలుస్తుందో దీనికి చాలా చాలా పవర్, శక్తి వస్తుంది. అనగా సంఘము ప్రభుత్వము ఈ రెండు కలవటము వలన ఉత్పన్నమైనది ఏమిటంటే సాతాను యొక్క ఒక నూతన శక్తి అది ఉత్పన్నమవుతుంది. ఈ రెండు కలిసినప్పుడు సాతాను తన యొక్క శక్తి అంతటిని కూడా ఉపయోగిస్తాడు. చర్చ్ మీద పనిచేస్తాడు సాతానుడు, అదేవిధంగా ప్రభుత్వం మీద పనిచేస్తాడు. రెండు వేరువేరుగా పనిచేస్తూ ఉంటాడు కనుక ఈ రెండింటిని కలిపేస్తాడు. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత అతను ఇంకా బలంగా పనిచేస్తాడు. సో కనుక ఆ రెండింటిని కలపడానికి అపవాది పని చేస్తున్నాడు కనుక దానిని దేవుని ప్రజలు గుర్తించాలి. అందుకే అంటున్నాడు, నేను మీకు ఆ వేషి గురించిన మర్మాన్ని నేను మీకు తెలియచేస్తానని చెప్పాడు. ప్రకటన 17:8 నువ్వు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఏంటా మృగము? ఇప్పుడు ఉంది కానీ ఉండేది కానీ ఇప్పుడు లేదు. ప్యాపసీ 5వ రాజ్యము 1798లో అది దాని అధికారాన్ని కోల్పోయింది. అందుకే అన్నాడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జనముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. అయితే ఇప్పుడు ఒకప్పుడు ఉండేది ప్యాపసీ, ఇప్పుడు లేదు, మరలా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పాడు దాని గురించి? నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. మరలా అధికారంలోకి వస్తుంది, ప్యాపసీగా మారుతుంది. కానీ అది వచ్చిన కొద్ది కాలం నాకు మరలా అది నాశనము అవుతుంది. ఒకటి గమనించాలి, ఇప్పుడు ఈ యొక్క మృగము ఎక్కడి నుంచి వస్తుంది? అగాధ
జలములో నుండి పైకి. తెలుగులో జలములో అనే మాట రాశాడు, ఇంగ్లీష్లో జలము అనే మాట రాయలేదు. అగాధము నుండి పైకి అని మాత్రమే రాశాడు ఇంగ్లీష్లో. ఓకే, అగాధము నుండి పైకి వస్తుందని చెప్పాడు. అగాధం అనే మాట ఇంగ్లీష్లో బాటమ్లెస్ పిట్ అని చెప్పాడు. ఓకే, ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నది, భూ నివాసులలో జగతుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. కనుక ఈ మృగం మరలా అధికారంలోకి రాబోతూ ఉంది. అది వచ్చినప్పుడు మనుషులందరూ కూడా వారికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుందని అంటే అగాధము నుండి పైకి వస్తుంది. సో ఈ యొక్క 8వ రాజ్యము 5వ రాజ్యంగా ఉన్నప్పుడు అధికారాన్ని కోల్పోయింది, మళ్ళీ ఇది పైకి వస్తుంది. ఇది పైకి వచ్చినప్పుడు అగాధంలో నుండి పైకి వస్తుంది. అగాధంలో నుండి పైకి రావటము బాటమ్లెస్ పిట్, అది దేనికి సూచనగా ఉందంటే ఒక నూతన సాతాను శక్తికి సూచనగా ఉంది. సాతానుడు తన యొక్క శక్తిని ఉపయోగించడానికి ఒక మతాన్ని ఉపయోగించవచ్చు, లేకపోతే ఒక రాజ్యాన్ని ఉపయోగించవచ్చు, లేకపోతే ఒక వ్యవస్థను ఉపయోగించవచ్చు. సో కనుక బాటమ్లెస్ పిట్, అగాధం నుండి వచ్చే ఈ మృగము సాతాను ఒక నూతన శక్తికి ఇది సూచనగా ఉంది. ప్రకటన 9వ అధ్యాయం 2వ వాక్యం. ప్రకటన 9:12. అతడు అగాధము తెరువుగా పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత ఆ సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఇది దేని గురించి మాట్లాడుతుంది? 5వ బోర, ఇస్లాం. సో అగాధం నుండి అది పైకి వస్తుంది, సైటానిక్ పవర్. ప్రకటన 11వ అధ్యాయం 7వ వాక్యము. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు ఆ క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. సో అగాధంలో నుండి మరలా ఇక్కడ మనం క్రూర మృగం రావడం చూస్తున్నాము. వారు సాక్ష్యం చెప్పుట ముగించగానే, సాక్ష్యం ఎంతకాలం చెప్పారు వాళ్ళు? 3.5 సంవత్సరాలు, అనగా 1260 సంవత్సరాలు. ఈ సాక్ష్యం చెప్పిన వారు ఎవరో? కొత్త నిబంధన, పాత నిబంధన. ఆ 1200 సంవత్సరాల కాలంలో వారు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ఎప్పుడు ముగించబడింది? 1798లో ముగించబడింది. అది ముగించబడగానే ఏమని చెప్తున్నాడు? వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూర మృగము, అగాధంలో నుండి ఒక క్రూర మృగము వచ్చింది. సో 1798 సంవత్సరంలో అగాధంలో వచ్చిన క్రూర మృగము ఏమిటి? 1798 సంవత్సరంలో 2 మృగాలు పైకి వస్తాయి. ఒకటి సముద్రం నుంచి మృగం పైకి వస్తుంది, ప్రకటన 13వ అధ్యాయంలో. 13వ అధ్యాయం 11వ వాక్యంలో ఇంకొక మృగం, భూమిలో నుంచి ఇంకొక మృగం వస్తుంది. ఈ 2 కాదండి. ఇది ఏ మృగం అని అంటే ఏథియిస్టిక్ ఫ్రాన్స్. 1798 సంవత్సరం కాలంలో బైబిల్ మీద యుద్ధం చేసిన వారు ఎవరంటే ఏథియిస్టిక్ ఫ్రాన్స్. కనుక ఆ ప్రకటన 11వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ మృగము ఏథియిస్టిక్ ఫ్రాన్స్. కొంతమంది ఏథియిజం అంటారు, కొంతమంది ఫ్రాన్స్ అంటారు. అది కాదండి, ఏథియిజం కాదు, ఫ్రాన్స్ కాదు, ఏథియిస్టిక్ ఫ్రాన్స్. 1798 సంవత్సరంలో ఇది నాస్తికత్వాన్ని అంగీకరించి దేవుని ప్రజలను వారు హింసిస్తారు, పరిశుద్ధ గ్రంథాన్ని వారు కాలుస్తారు, యుద్ధం చేస్తారు. సో కనుక ఈ మృగం ఏంటి? సైటానిక్ పవర్. 1798 సంవత్సరంలో ఏథియిస్టిక్ ఫ్రాన్స్ అది వస్తుంది. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 268. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 268. వెన్ దే షల్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ టెస్టిమనీ. ఇద్దరు సాక్షులు వారి సాక్ష్యం ముగిసిన తర్వాత ద పీరియడ్ వెన్ ద 2 witnesses వర్ టు ప్రొఫెసై క్లోత్ ఇన్ సాక్ క్లోత్స్ ఎండెడ్ ఇన్ 1798. కనుక ఇద్దరు సాక్షులు వారు 1200 సంవత్సరాలు సాక్ష్యం చెప్తారు. అది ఎప్పుడు ముగిసిందని చెప్పారు? 1798. యాజ్ దే వర్ అప్రోచింగ్ ది termination of their work in obscurity, war was to be made upon them by the power represented as the beast that ascendeth out of the bottomless pit. మృగము ఈ కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వస్తుందని చెప్పి. In many of the nations of Europe, the powers that ruled in church and state had for centuries been controlled by Satan through the medium of the papacy, but here is brought to view a new manifestation of satanic power. సంఘాన్ని, ప్రభుత్వాన్ని కొన్ని వందల సంవత్సరాలు అపవాది వాటిని నడిపించాడు. ఈ వాక్యం మిస్ చెప్తున్నారు. ఎవరి ద్వారా నడిపించాడు? పాపసీ ద్వారా
నడిపించాడు. అనగా సంఘము ప్రభుత్వం రెండింటిపైన పనిచేస్తున్నాడు అపవాది. కానీ ఈ రెండింటిని కలిపేస్తే అతని యొక్క శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడు అపవాది అదే పని చేస్తున్నాడు. అగాధం నుండి పైకి రావటం అంటే ఒక నూతన శక్తితో అపవాది పని చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? సంఘము ప్రభుత్వము రెండు కలిసినప్పుడు. అందుకని అన్నాడు, ఆ వేషను గురించిన మర్మము నేను నీకు బయటపరుస్తాను. సంఘము ప్రభుత్వము కలిస్తే ఆ మృగమునకు ప్రతిమను చేస్తే దానివల్ల ఉత్పన్నమయ్యేది ఏమిటో ప్రకటన 13:15 వాక్యం. మరియు ఆ క్రూర మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ఆ ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో ఆ నమస్కారం చేయని వారిని వాళ్ళు హింసిస్తారు. సో ఈవిల్ రిజల్ట్స్ వస్తాయి. ఈ మర్మము దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఎక్కడి నుంచి తెలియచేస్తున్నాడు? దానియేలు 11 ఆఖరి 6 వాక్యాల నుండి మనకి తెలియచేస్తున్నాడు. ఎందుకు తెలియచేస్తున్నాడనంటే ఎప్పుడైతే ఈ సంఘము ప్రభుత్వము రెండు కలుస్తాయో అప్పుడు దేవుని ప్రజలకి ఇది గొప్ప పరీక్ష. దేవుని ప్రజలు దీన్ని గుర్తించాలి. ఈ విధంగా సంఘము ప్రభుత్వం కలవడం ఈ రెండింటిని దేవుని ప్రజలు గుర్తించాలి. అది గుర్తించడం అనేది వారికి గొప్ప పరీక్ష. ఎందుకనగా ఆ రెండు కలిసినప్పుడు దేవుని ప్రజలకు కృపకాలము ముగుస్తుంది. SDA బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 పేజ్ 976. The Lord has shown me clearly that the image of the beast will be forced before probation closes. For it is to be the great test for the people of God by which their eternal destiny will be decided. దేవుని ప్రజల యొక్క గమ్యము నిర్దేశించబడుతుంది. ఎప్పుడు నిర్దేశించబడుతుంది? ఆ మృగమునకు ప్రతిమ చేయక మునిపే. ఆ మృగమునకు ప్రతిమ చేయడం జరిగిందనంటే దేవుని ప్రజలకు కృపకాలము ముగుస్తుంది. అందుచేత నేను మీకు ఒక మర్మాన్ని తెలియచేస్తున్నాను. ఆ చావుదెబ్బ ఏ విధంగా మారిపోతుందో మీకు తెలియచేస్తున్నాను. ఈ సంఘము ప్రభుత్వం ఏ విధంగా కలుస్తున్నాయో నేను మీకు తెలియచేస్తున్నానని చెప్తున్నారు. సో కనుక అది మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం గ్రహిస్తామనంటే ఈ రెండు ఎప్పుడైతే కలుస్తున్నాయో కృపకాలము ముగుస్తుంది. దేవుని ప్రజలకు వారి యొక్క గమ్యము నిర్దేశించబడుతుంది. దీనిలో మనం గ్రహించవలసింది ఈ సంఘము ప్రభుత్వము ఆ రెండు ఒకటవటంలో డైలీ అనుదినము అనేది ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది తర్వాత ఎపిసోడ్స్లో మనము నేర్చుకోబోతున్నాము. స్పష్టంగా దేవుని ప్రజలకు మహావేషను గురించిన మర్మాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తున్నాడు, ప్రవచన స్థానంలో నుండి తెలియచేస్తున్నాడు. అయితే మెజారిటీ ఎక్కువ భాగం మనుషులకు ఈ మర్మం గురించి అవగాహన లేదు. కారణం ఏమిటనంటే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రవచనాన్ని చదవటానికి అడ్వెంటిస్ట్ వారికి దేవుడు ఒక మెథడాలజీ ఇచ్చారు. ఏ విధంగా బైబిల్ చదవాలి కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారు. కానీ అడ్వెంటిస్ట్ వారు 1930 ఆ కాలంలో హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ తీసుకుని బైబిల్ ప్రవచనాల్ని వివరిస్తున్నారు. కానీ దేవుడు మనకి విలియం మిల్లర్ ద్వారా 14 సూత్రాలు ఇచ్చారు. అందులో ప్రధానమైనది ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. ఆ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ అనగా వాక్యాన్ని వివరిస్తుంది. ఆ యొక్క మెథడ్ని ప్రక్కన పెట్టి అడ్వెంటిజంలో ఉన్న స్కాలర్స్ సంఘం సహితము మెజారిటీ ఎక్కువ మంది వారు హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ అనే మెథడ్ తీసుకుని వారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాల్ని వివరిస్తున్నారు. అందుచేత వారికి దానియేలు 11:40 వచనం నుండి 45 వచనంలో ఉన్న ఈ యొక్క మర్మము లేకపోతే ఈ సత్యము వారికి అవగాహన కావటము లేదు. దీని గురించి యెషయా అంటాడు, ఈ ప్రజలు చేసిన దోషాన్ని నీవు తెలియచేయమంటాడు. ఇది దోషం. ఇది దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా వివరించాలో ఆ మెథడ్ ఇచ్చినప్పుడు, ఆ సూత్రాలు ఇచ్చినప్పుడు వాటిని ప్రక్కన పెట్టి వేరే మెథడ్ మనము అనుసరించినప్పుడు ప్రవచనాలను మనము సరిగ్గా వివరించలేము.
ఈ విధంగా దేవుని ప్రజలు చేశారు కనుక వారు చేసిన దోషమును వారికి తెలియచేయమని యెషయా ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. యెషయా 58వ అధ్యాయం 1వ వాక్యం. యెషయా 58:1. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా ప్రజలకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. ఏమన్నారు ఇక్కడ? వారు చేసిన తిరుగుబాటును నా ప్రజలకు తెలియచేయము. ఇప్పుడు తెలియచేయాలి? తాళక బోర ఊదినట్లు. ప్రాముఖ్యంగా ఎప్పటి నుంచి తెలియచేయలేదు? బోర ఊదటం ప్రారంభమైన దగ్గర నుండి. తాళక బోర ఊదినట్లు ఏం చెప్పాలంటే, అడ్వెంటిస్ట్ వారికి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని వివరించడానికి 14 సూత్రాలు విలియం మిల్లర్ ద్వారా ఇచ్చాడు. ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ ఉపయోగించి ప్రవచనాలు బోధించాలి. ఈ యొక్క మార్గం నుంచి మనుషులు తప్పిపోయారు కనుక వారు చేసిన దోషం ఇది ఒకటే కదా, చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో దానిలో అంటున్నారు వారు చేసిన దోషాన్ని వారికి తెలియచేయి. సో బోర ఊదినట్లు చాలా బిగ్గరగా వారి దోషాన్ని వారికి తెలియచేయాలి. రోమన్ క్యాథలిక్ మెథడాలజీ ప్రొటెస్టెంట్స్కి వచ్చింది. అక్కడి నుంచి వాటిని మనం తీసుకుని దేవుడిచ్చిన సూత్రాలను పక్కన పెట్టి మనము ప్రొటెస్టెంట్స్ వారి యొక్క మెథడాలజీని ఉపయోగిస్తున్నాము. అందుచేతే ఈ మర్మమును దేవుడు తెలియచేస్తున్నాడు, కానీ ఎక్కువ మంది మనుషులు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతము మనము దేవుని ప్రజలకు బోధించవలసింది, అడ్వెంటిస్ట్ వారు బోధించవలసింది దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యం నుండి 45వ వాక్యం వరకు. దానియేలు 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం చూస్తాం మనము? అక్కడ మిఖాయేలు నిలబడటం కృపకాలము వస్తుంది, 7 తెగుళ్ళు వస్తాయి. దానికి ముందు వచ్చి ఈ 6 వాక్యాల గురించి దేవుని ప్రజలకు తెలియచేయాలి. వారు తిరుగుబాటు చేశారని చెప్పాడు. సో ఈ విధంగా ఈ మర్మాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. సంఘము ప్రభుత్వము కొలుస్తున్నాయి. మళ్ళా రోమన్ క్యాథలిక్ పాపసీ అధికారంలోనికి రాబోతుంది. వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో మొదటే చెప్పాడు కదా. ఏమన్నాడంటే, ఇది పైకి వస్తుంది కానీ నాశనమునకు పోతుంది. మరొకసారి 17వ అధ్యాయం 8వ వాక్యం చదువుము. నువ్వు చూచిన ఆ మృగం ఉండని కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జన్మల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉంది. ఇది నాశనం అవుతుందని చెప్పాడు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క అంతము ఏ విధంగా ఉండబోతుందో చెప్పాడు. సో దీని అంతం ఏ విధంగా ఉండబోతుంది? పాపసీ యొక్క అంతము, ఈ మృగం యొక్క అంతము. సో ఈ 17వ అధ్యాయంలోనే చెప్పాడు. 16వ వాక్యం చూద్దాం ఎలా ఉంటుందో. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరుగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఎవరంటే దీన్ని కాల్చేసేది? ఆ 10 కొమ్ములే. నువ్వు చూసిన ఆ 10 కొమ్ములు ఎవరిని ద్వేషిస్తున్నారు? ఆ వేశ్యను ద్వేషిస్తున్నారు. ఈ 10 మంది రాజులు ఈ ఐగుప్తు యునైటెడ్ నేషన్స్ అధికారం ఇచ్చిన తర్వాత మరలా ఎందుకు ఈ మృగాన్ని పాపసీని ఎందుకు వారు ద్వేషిస్తున్నారు? కారణం ఏంటో ద్వేషించడానికి అని అంటే, పాపసీకి అధికారం ఇవ్వడంలో ప్రధానమైన అంశం ఏమిటనంటే, రాడికల్ ఇస్లాంని వారు కంట్రోల్ చేస్తారని వీళ్ళందరూ ఏకమై వారికి అధికారాన్ని ఇస్తారు 10 మంది రాజులతో కలిసి. అప్పుడు వీళ్ళకి అధికారం వచ్చిన తర్వాత, పాపసీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇస్లాంను ప్రక్కన పెట్టి వారు ఎవరి మీద వాళ్ళు దృష్టిని పెడతారో, విశ్రాంతిని గాయకునే ప్రజల మీద వారి యొక్క దృష్టిని పెడతారు. సో అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది మనం మోసపోయామనే విషయం వారికి తెలుస్తుంది. కనుక వీళ్ళు 10 మంది రాజులు ఆ వేషను ద్వేషించి దిగంబరుగా చేసి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేస్తారు. సో ఈ పాపసీ పాత నిబంధన గ్రంథంలో యెజబెల్తో పోల్చాడు. యెజబెల్ ఏ విధంగా అయితే చనిపోతుందో అదేవిధంగా ఈ యొక్క పాపసీ కూడా చనిపోతుంది లేకపోతే నాశనం అవుతుందని చెప్పారు. సో కనుక మనం ఆ 2వ రాజులో 9వ అధ్యాయము 36-37 వాక్యాలు చదవం. దీనిలో ఏలియా చెప్పాడు ఈ యెజబెల్ రాణి ఏ విధంగా చనిపోతుందో చెప్పాడు. ఆవిడ కుక్కలు తన మాంసాన్ని తింటాయని చెప్పాడు. 2వ రాజులు 9వ అధ్యాయం 36-37. వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లా అనెను, ఇది యెజబెల్ అని ఎవరను గుర్తుపట్టలేకుండా
ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. ఏమని చెప్పాడు? కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళెబారము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంట వలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యెజెబెలు కిటికీలోంచి తోసేస్తే ఆవిడ కింద పడి చనిపోతుంది, ఆవిడ మాంసాన్ని కుక్కలు తింటాయని ఏలియా చెప్పాడు. సో ఎవరు తింటున్నారు? కుక్కలు తింటాయని చెప్పాడు. ఈ కుక్కలు ఎవరికి సూచనగా ఉన్నారంటే 10 మంది రాజులకు సూచనగా ఉన్నారు, యునైటెడ్ నేషన్స్కి సూచనగా ఉన్నారు. యెజెబెల్ని కుక్కలు తిన్నాయి. సో ఈ ప్రవచనము చివరిలో నెరవేరుతుంది. అనగా ఈ 10 మంది రాజులు ఏం చేస్తారు? ఈ ప్యాపసీని వారు కాల్చివేస్తారు. కనుక ఈ కుక్కలు 10 కింగ్స్, ఐగుప్తు లేకపోతే యునైటెడ్ నేషన్స్. కీర్తనలో 22వ అధ్యాయము 16 నుండి 20 వరకు. కీర్తనలో 22వ అధ్యాయము 16 నుండి 20 వరకు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు దాన్ని నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇది? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా శ్రమ పడుతున్నారో దాని గురించి మాట్లాడుతుంది. మాట్లాడితే ఏమని చెప్పారు ఇక్కడ? కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. తర్వాత చివరిలో అన్నాడు, నా ప్రాణమును కుక్కలు బలము నుండి నా ప్రాణమును తప్పించమని చెప్పాడు. సో ఈ కుక్కలు యునైటెడ్ నేషన్స్, 10 కింగ్స్. అగ్ని చేత బొత్తిగా కాల్చివేయమని చెప్పాడు ఈ ప్యాపసీని. ఎందుకు అగ్ని చేత బొత్తిగా దీన్ని కాల్చేయాలి? 17:16 బొత్తిగా దీన్ని అగ్ని చేత కాల్చేయమన్నాడు. ఎందుకనంటే ఈమె భూరాజులతోనూ భూనివాసులతోనూ వ్యభిచారము చేసింది. వ్యభిచారం చేసిన వాళ్ళని వారు కాల్చి చంపాలి. లేవీకాండము 2వ అధ్యాయము 21వ అధ్యాయము 9వ వాక్యము. లేవీకాండము 21వ అధ్యాయము 9వ వాక్యము. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచుచున్నది. అగ్నితో ఆమెను దహింపవలెను. ఆ రాజులతోనూ భూ నివాసులతోనూ వ్యభిచారం చేయిస్తుంది ఈ ప్యాపసీ. అందుచేత దాన్ని ఏం చేయాలి? అగ్నితో బొత్తిగా దాన్ని కాల్చేయమని చెప్పాడు. మహావేషుని గుర్చిన మర్మము ఏమిటి? చావు దెబ్బ తగిలింది. ఆ చావు దెబ్బ ఏ విధంగా మానిపోతుందో తెలియచేయటం. చావు దెబ్బ మానిపోవటం అంటే సంఘము ప్రభుత్వము ఒకటే అవటము. సంఘము ప్రభుత్వం వేరువేరుగా ఉంటే ప్యాప్సీకి శక్తి ఏమి ఉండదు. కనుక మరలా అది 1260 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అధికారం చేసిందో అటువంటి అధికారం రావాలంటే సంఘము ప్రభుత్వము కలవాలి. అనగా సంఘము రాజకీయ శక్తిని ఉపయోగించుకుని పరిపాలన చేయటం. ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారికి దేవుడిచ్చిన వర్తమానం అది బోధించవలసింది ఏమిటంటే మహావేషుని గురించిన మర్మము. ఆ మర్మాన్ని మనం బోధించాలనంటే దానియేలు 11వ అధ్యాయము చివరి 6 వాక్యాలు అర్థం చేసుకోవాలి, వాటిని బోధించాలి. దీని గురించి రాస్తూ ఉన్న ఆథర్ ఏమని చెప్పాడంటే అడ్వెంటిజంలో ఇప్పుడు చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ చివరి 6 వాక్యాలు వారు అవగాహన చేసుకోలేదు. అందుచేత అనేక మందిని వారు తప్పుడు మార్గాన నడిపిస్తున్నారని చెప్పాడు. దేవుని కృపను బట్టి ఆ వేషని గుర్చిన మర్మము దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకుని మా ప్రజలు వారు 7 తెగుళ్లను తప్పించుకుంటారు. అటువంటి ప్రవచన జ్ఞానాన్ని దేవుడు ఆయన ప్రజలకు ఇస్తున్నారు. అందుని బట్టి
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధ లేఖనాలలో మీరు చేయబోయేవన్నీ కూడా ముందుగా మీ ప్రవక్తలకు, మీ ప్రజలకు వాటిని తెలియచేస్తారు. అంత్యకాలంలో జరగబోయే సంభవాలను మీరు దానియేలు ప్రకటన గ్రంథాల నుంచి మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఈ చివరి కాలం జీవిస్తున్న ఈ ప్రజలకు కృపకాలం ముగించబడక మునుపు సంఘము, ప్రభుత్వము రెండు కలుస్తాయి. అవి కలిసినప్పుడు తండ్రి దేవుని ప్రజలకు కృపకాలం ముగుస్తుంది కనుక ఇది దేవుని ప్రజలకు గొప్ప పరీక్ష అని మీరు తెలియచేస్తున్నారు. కనుక ఈ పరీక్షలో మేము జయం పొందినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీరు నడిపించి మమ్మల్ని అందరం కూడా సర్వసత్యంలోనికి మీరు నడిపించుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.